సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 26 సోమవారం. అష్టమి తిథి పూర్తిగా ఉంది. అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. ఆ తర్వాత భరణి నక్షత్రం. ఈరోజు భీష్మాష్టమి. ఇప్పుడు 12 రాసుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున లాభములో రాహువు సంచరించడం వల్ల విదేశాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ, అనగా విద్యా ఉద్యోగాది కార్యక్రమాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. నూతన కార్యక్రమాలు కానీ, నూతన ఉద్యోగాలకు కానీ అనుకూల వాతావరణం ఉంటుంది. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా ఒక శుభవార్తను అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. దశమంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో గురువు సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకారం, ముఖ్యంగా విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త ప్రతికూల వాతావరణం, పనిభారం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకు దానం చేసి వారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి సోమవారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. సంతోషకర వాతావరణం ఉంటుంది. భాగ్యములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమం ప్రారంభిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా వస్తాయి. మంచి లాభాలను కూడా అందుకుంటారు. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటుంది. చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో, కుటుంబపరమైనటువంటి విషయంలో కానీ, వ్యక్తిగత విషయంలో కానీ నిరాశ, నిస్పృహలు మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి ఈ సోమవారం రోజున లాభములో చంద్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు, వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అష్టంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. అష్టమంలో రవి సంచారం వల్ల కొంతమంది పెద్దల సహకారం కానీ, అధికారుల సహకారం కానీ, తండ్రి సహకారం కానీ ఉండని పరిస్థితి మీకు ఏర్పడుతుంది. ఈ రకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెద్దలతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం చేయండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. సూర్య భగవాన్ని నమస్కరించుకోండి. కన్న తండ్రి ఆశీస్సులు తీసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి సోమవారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. సప్తంలో బుధ సంచారం వల్ల పెద్దల సహకారం బాగుంటుంది. మీ వ్యాపారం విస్తరిస్తుంది. మీకు పేరు ప్రఖ్యాతలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భాగ్యంలో శని సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. అనుకోకుండా కొన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. పనివారి సహకారం కూడా బాగుంటుంది. సప్తంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో అభిప్రాయ భేదాలు కానీ, కుటుంబంలో అశాంతిక అవకాశాలు కానీ, రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసలను బాగా ఉడికించి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ సోమవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది.
షష్టంలో కుజుడు సంచరిస్తున్నాడు, గట్టి పోటీని ఎదుర్కొంటారు, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి, కుటుంబం కోసం నూతన భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. షష్టంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు, వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బాగుంది. అష్టంలో శని సంచరించడం వల్ల ఒక్క విషయంలో మీరు వెనకడుగు వేస్తారు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడతాయి. చందనపు రంగు వస్త్రధారం చేయండి, శివపార్వతులను దర్శించండి, బిల్వాష్టకం చదువుకోండి, గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ మీ చేతనైనంత వరకు సహాయం చేయండి. సేవ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి సోమవారం రోజున దశమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి, కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు, ధైర్యంగా కొన్ని కార్యక్రమాలు చేస్తారు, విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. పంచములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పంచమంలో బుధ సంచారం ఉంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది, మీ ఆలోచనలు కలిసి రాదు, కొంత అసౌకర్యాన్ని కూడా మీరు ఈరోజు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారం చేయండి, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి సోమవారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ తీర్థయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల కొందరు పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు, గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది, పనివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యాపారం అనగా స్థిరాస్తుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు, మీ సాంప్రదాయ వ్యాపారాలు కలిసి వస్తాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, ఆర్థికంగా బలపడతారు. పంచములో రాహువు సంచరిస్తున్నాడు, సాంప్రదాయ వ్యతిరేకమైన కొన్ని కార్యక్రమాలు మీరు చేయడం వల్ల మీరు సమాజంలో నిందలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది, సంతానంతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది, దుబారా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారం చేయండి, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి, మినుములను పేదలకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున దశమంలో కేతువు సంచరించడం వల్ల మీరు నీతిగా నిజాయితీగా పనిచేయడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే విజయాలను సాధిస్తారు, మంచి ఫలితాలను అందుకుంటారు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం అతి సునాయాసంగా సులభంగా మీరు విజయం సాధించే విధంగా పూర్తి చేస్తారు, మంచి ఫలితాలను అందుకుంటారు, పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, మంచి గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల భూ సంబంధమైనటువంటి లాభాలు కానీ వాహన సంబంధమైనటువంటి లాభాలు కానీ అందుకుంటారు, గట్టి పోటీని సైతం ఎదుర్కొని విజయం సాధిస్తారు. అష్టములో గురువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, మీ ఆలోచనలు కలిసి రావు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది, విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారం చేయండి, సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయి జీవిత చరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుసు రాశి వారికి సోమవారం రోజున సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యారంగంలో మంచి ఫలితాలు, కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి, నూతన కార్యక్రమాలు కూడా మీకు సానుకూలంగా ముందుకు సాగుతాయి. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, జన సంబంధాలు పెరుగుతాయి, వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలపడతారు, బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, గట్టి పోటీని ఎదుర్కొంటారు, మంచి లాభాలను అందుకుంటారు. ద్వితీయంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, భూవాహన సమస్యలు, ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారం చేయండి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి సోమవారం రోజున తృతీయములో శని సంచరిస్తున్నాడు, జన సహకారం బాగుంటుంది, పరివార సహకారం బాగుంటుంది, ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది, ఆత్మీయ స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. చతుర్థంలో చంద్రుడు సంచరిస్తున్నాడు, కుటుంబపరమైనటువంటి ఒక విషయంలో అశాంతి, ఇంటా బయట కూడా నిరాశను కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారం చేయండి, లలితాదేవిని సందర్శించండి,
లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయండి. తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున వ్యయంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. అతి సునాయాసంగానే గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. వ్యయంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, సమాజంలో చెడు పేరు తెచ్చే పరిస్థితులు ఏర్పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, ఆదిత్య హృదయం పారాయణం చేయండి. తండ్రి పాదాలకు నమస్కరించుకొని వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి సోమవారం రోజున లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని మంచి ఫలితాలు అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. లాభములో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. వ్యయములో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం నిత్యం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలన్నీ కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.